వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అలాగే ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్, ద ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యానుస్క్రిప్ట్ మెరిట్ కాన్ఫరెన్స్ టు బి హెల్డ్ ఇన్ ద కంట్రీ. మరి దేశంలో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ మ్యానుస్క్రిప్ట్ హెరిటేజ్ సమావేశం అనేది జరిగింది. మరి ఎందుకోసం ఈ సమావేశం అనేది జరిగింది అని అంటే భారతదేశం యొక్క అపారమైన మ్యానుస్క్రిప్ట్ సంపదను సంరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ఒక ప్రధాన చొరవలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశం యొక్క ఏ మ్యానుస్క్రిప్ట్ సంపద ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఏర్పాటు చేయబడిన సమావేశంగా చెప్పుకోవచ్చు. మరి దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే సెప్టెంబర్ మ్యానుస్క్రిప్ట్ హెరిటేజ్పై తొలి ప్రపంచ సమావేశాన్ని నిర్వహించనుంది. అంటే సెప్టెంబర్లో దీనికి సంబంధించిన ఒక సమావేశాన్ని నిర్వహించనుంది. మరి ఇది పాలీ భాషలో ఇండో ఆరియన్ లిబర్టిక్ ఆర్టికల్లో భాగంగా ఇది ఈ భాషా శైలిలో ఉంటుంది. మరి ఇలాంటి సంపదను కాపాడేందుకోసం ఏర్పాటు చేయబడింది. The first international manuscript merit conference to be held in the country. So it was done or held on September. So in this case to protect manuscript heritage, this conference was held in the country on September. నెక్స్ట్, అదానీ హాస్పిటల్కి సంబంధించి మరి అదానీ వైద్య బృందానికి సంబంధించి మరి అదానీ గ్రూప్ ఆఫ్ అధిపతి అయిన గౌతమ్ అదానీ ఆరోగ్య సంరక్షణ రంగంలోకి విస్తరించనున్నారు. మరి దీనిలో భాగంగా ముంబై, అహ్మదాబాద్లో 1000 ఆసుపత్రులను నిర్మించనున్నారు. అలాగే అదానీ హెల్త్ కేర్ టెంబుల్స్ కింద రానున్న ఆసుపత్రుల కృత్రిమ మేధ లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మరి ఇంకా నాణ్యమైన ప్రమాణాలతో అందుబాటులోకి తీసుకురానున్నారు. సో అదానీ hospitals, the group of chairman, Adani group of chairman Gautam Adani was spreading Adani group of institute chairman of Gautam Adani spreading Adani hospitals, and they are also spread over in a Mumbai Ahmedabad with a 5 beds hospitals. So in Mumbai and Ahmedabad they are established hospitals with 1,000 beds, and these hospitals are also built with AI based hospitals and also with a regional price for peoples, Next, Time 100 Digital Creators 2025. మరి Time 100 డిజిటల్లో ఒక ప్రముఖ యూట్యూబర్ ఈ అవార్డు అనేది దక్కించుకోవడం జరిగింది. మరి ఎవరు అంటే ప్రజక్తా కోహ్లీ ఈవిడ Time 100 డిజిటల్ క్రియేటర్స్లో చోటు సంపాదించుకోవడం జరిగింది. మరి ఈవిడ 2015 నుంచి విజయవంతంగా తన సోషల్ మీడియాలో కొనసాగుతుంది. సో Time 100 క్రియేటర్స్ జాబితాలో చోటు సాధించిన ఎవరు ప్రముఖ యూట్యూబర్ ప్రజక్తా కోహ్లీ. సో ఇన్ Time 100 డిజిటల్ క్రియేటర్స్ 2025 YouTuber Prajakta Kohli was selected. In a Time 100 Digital Creators 2025. So she is
famous YouTuber, and she is continuous social media up to 2015 to 2025, was very successfully continuing the social media. So because of this reason, she is entering in Time 100 Digital Creators 2025. నెక్స్ట్ 17th బ్రిక్స్ సమావేశం. మరి 17th బ్రిక్స్ సమావేశంకి సంబంధించి ఎవరు ఆతిథ్యం ఇచ్చారు అనంటే బ్రెజిల్ ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. బ్రెజిల్ ఆతిథ్యం ఇచ్చింది. మరి ఈ సమావేశం అనేది ఎక్కడ జరిగింది అంటే రియోలో జరగడం జరిగింది. మరి ఈ సమావేశం అనేది ఏ కాలంలో జరిగింది అంటే జూలై 6 నుంచి 7 మధ్యలో 2 రోజుల పాటు ఈ సదస్సు అనేది జరిగింది. మరి ఏ థీమ్తో జరిగింది అంటే స్ట్రెంథనింగ్ గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అనే ఒక థీమ్తో దీన్ని సమావేశం అనేది జరగడం జరిగింది. 17th BRICS summit was held on July 6 to 7, approximately 2 days. So in this BRICS summit, Brazil was hospitality for this 17 BRICS summit. So this 17 BRICS summit was held in Rio in near of Brazil. So present member states in a 17 BRICS summit was 11 up to 11, and this BRICS summit is on 17th edition. Next, topic 6, Unpopulation Award 2025. UN Population Award 2025 ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక అవార్డు అనేది, దీనికి సంబంధించిన సమాచారం. మరి ఈ అవార్డు అనేది ఎవరికి ఇచ్చారు అని అంటే వర్షా దేశ్ పాండేకి ఇవ్వడం జరిగింది. మరి ఈవిడ ఒక జాతీయ మహిళా హక్కుల కార్యకర్తగా చెప్పుకోవచ్చు. దశాబ్దాల పాటుగా లింగ సమానత్వం అలాగే పునరుత్పత్తికి సంబంధించి పోరాటాలు చేసినందుకు గాను ఈవిడకి UN పాపులేషన్ అవార్డ్ 2025 ఇవ్వడం జరిగింది. సో ఇండియన్ ఉమెన్స్ రైట్స్ యాక్టివిస్ట్ వర్షా దేశ్ పాండే హ్యాస్ బీన్ అవార్డెడ్ for 2025 United Nations Population Award in individual category. So in a recognition of decades and a long work promoting gender equality, and because of this reason she has been awarded for UN Population Award 2025. Next, Operation బామ్. మరి పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ బలూచి లిబరేషన్ని వణికించడం జరుగుతుంది. పాకిస్తాన్ను బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ వణికించడం జరుగుతుంది. మరి కొత్తగా ఆపరేషన్ బామ్ని చేపట్టడం జరిగింది. మరి ఆపరేషన్ బామ్ ద్వారా ఈ సైనిక భద్రత మరియు బలగాలను వణికించడం జరుగుతుంది. ఈ పాకిస్తాన్ నుంచి బలిస్తాన్కు విముక్తి కల్పించేందుకు ఈ BLF పోరాడడం జరుగుతుంది. ఈ బుధవారం బలూచిస్తాన్లో టర్బార్లో జరిగిన గ్రెనేడ్ దాడిలో భాగంగా మహిళలు మరియు సహా పిల్లలు కూడా చాలా వరకు కొంచెం గాయాలు పాలు కావడం జరగడం జరిగింది. సో పాకిస్తాన్కి మరియు బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ కి సంబంధించి ఇది సమాచారం. ఆపరేషన్ బామ్. సో బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ ఈస్ స్కేరింగ్ ఆఫ్ Pakistan is scaring of Baloch Liberation Front. In this they are set up a Operation Bomb. So in this case Pak militaries and strengthening defense
defense academies are scaring off Baluch Liberation Front, Baluch Liberation Fronts, and this is about Operation Bomb. మోడీ 17 దేశాల పార్లమెంట్లో ప్రసంగం. మరి ఈ మధ్యనే చాలా వరకు చూసాం, మోడీ చాలా వరకు దేశాల పర్యటనను చేయడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా 3 దేశాల నుంచి అవార్డులని కూడా తీసుకోవడం జరిగింది. మరి ఇందులో భాగంగా మరి ఈయన దాదాపుగా 17 దేశాల పార్లమెంట్లలో ప్రసంగించడం జరిగింది. ఇది ఒక ప్రత్యేక విషయంగా చెప్పుకోవచ్చు. దాదాపుగా 15 దేశాల పార్లమెంట్లతో పార్లమెంట్లలో మాట్లాడడం. ప్రధాని నరేంద్ర మోడీ నమీబియా నుండి ఢిల్లీ చేరుకోవడం జరిగింది. 8 రోజుల పాటు 5 దేశాలు ఘనా, ట్రినిడాడ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలలో పర్యటించిన మోడీ 3 దేశాల నుంచి పురస్కారాలు లభించడం జరిగింది. సో మోడీ has traveled in 5 countries and awarded from 3 countries, and he also speaks in 17 parliament countries, and 17 countries parliament. He is also speak in 17 parliament countries. నెక్స్ట్ టాపిక్ 9 భూదర్శిని. మరి భూదర్శినికి సంబంధించి మరి భూదర్శిని అంటే ఏంటి అంటే భూముల విషయాలను, సమాచారాన్ని మరింత సమర్థవంతంగా తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేసిన ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్గా చెప్పుకోవచ్చు. అంటే భూముల యొక్క సమాచారాన్ని ఇంకా ఇన్ఫర్మేషన్ని ఏ విధంగా పొందుపరుస్తారు అనంటే ఆన్లైన్ వెబ్ ప్లాట్ఫామ్స్లో మరి ఈ భూములలో ఉన్న చెరువులు, కుంటలు, కాలువలు మరియు సరస్సులకి సంబంధించి అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ని కూడా ఈ భూదర్శినిలో భాగంగా ఉండడం జరుగుతుంది. మరి ఈ భూదర్శిని అనే దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఈ రంగురంగుల భూదర్శిని అని చెప్పుకోవచ్చు. మరి ఇందులో ఈ రంగురంగులతో కూడిన ఈ వెబ్లో భాగంగా ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క అర్థంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న గ్రీన్ కలర్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ప్రైవేట్ భూముల కింద పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో దీన్ని గవర్నమెంట్ ఆధారిత ల్యాండ్ కిందికి తీసుకురావడం జరుగుతుంది. ఇందులో ఎల్లో కలర్ ఏదైతే ఉంటుందో దాన్ని రహదారుల కిందికి తీసుకురావడం జరుగుతుంది. ఇందులో బ్లూ కలర్ ఏదైతే ఉంటుందో దీన్ని చెరువులు, కాలువలు, కుంటల కిందికి తీసుకురావడం జరుగుతుంది. మరి వైలెట్ కలర్స్ మరి ఇంకా ఇలాంటి కలర్స్ ఆధారిత భూదర్శినిని వెబ్ ఆధారిత అంటే ఇది ఒక వెబ్ ఆధారిత ప్లాట్ఫామ్గా చెప్పుకోవచ్చు. సో భూదర్శిని is started in Andhra Pradesh. This is a web platform. So in this web platform have a more information of lands in this web land. So in this have information of lakes, seas, rivers and all others. All informations are there in a Bhudarshini. So and this Bhudarshini have 5 categories that have yellow, green, red and violet, blue colors. So in these colors each color have each category. So red is have a government lands, and green is have a private lands, and yellow is highways, and blue is have a rivers and etc. And this is about Bhudarshini web platform. Next, low inflation in Telangana state. మరి భారత్లో తక్కువ ద్రవ్యోల్బణం తెలంగాణలో తక్కువ ద్రవ్యోల్బణం. మరి ద్రవ్యోల్బణం అంటే ఏంటి అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో నిరంతరం ధరలు తగ్గిపోవడాన్ని మనం ద్రవ్యోల్బణం అంటాం. నిరంతరం
ఒక ఆర్థిక వ్యవస్థలో నిరంతరం ధరలు పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంటాం. మరి లో ద్రవ్యోల్బణం అంటే ద్రవ్యోల్బణం అనేది తక్కువగా నమోదైన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అనేది నిలిచిందంట. మరి ఏ నివేదికలో భాగంగా దీనికి సంబంధించిన సమాచారం ఇచ్చారు అంటే కన్జంప్షన్ ప్రైస్ ఇండెక్స్లో భాగంగా కన్జంప్షన్ ప్రైస్ ఇండెక్స్ నివేదికలో భాగంగా ఈ రాష్ట్రాలకి సంబంధించిన ద్రవ్యోల్బణానికి సంబంధించిన ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరిగింది. మరి ఇందులో భాగంగా తెలంగాణ 0.55%తో తక్కువ ద్రవ్యోల్బణాన్ని నమోదు చేసుకున్నట్లుగా వివరించడం జరిగింది. మరి ఎక్కువగా నమోదు చేసిన ద్రవ్యోల్బణం ఏ రాష్ట్రం అంటే కాశ్మీర్, పంజాబ్, కర్ణాటక మరియు హర్యానా రాష్ట్రాలు. ఈ రాష్ట్రాలు ద్రవ్యోల్బణాన్ని ఎక్కువగా అంచనా వేసినట్లుగా ఈ కన్జంప్షన్ ప్రైస్ ఇండెక్స్ నివేదికలో వివరించడం జరిగింది. సో low inflation in the Telangana state. So this report is given by consumption price index of 0.55% in Telangana. Low inflation was occurred in Telangana state. So in high inflation was occurred in what states? So Kashmir, Punjab, Karnataka and Haryana states are occurred high inflations in a country with a consumption price index. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి కరెంట్ అఫైర్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.